హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన వీడియోలో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. యూట్యూబ్లో కొత్తగా వచ్చిన అప్డేట్ ఇదేనండి. అదేంటంటే యూట్యూబ్లో వచ్చిన కామెంట్స్కి ఆడియోతో రిప్లై ఎలా ఇవ్వాలి. యూట్యూబ్లో కామెంట్స్ వస్తుంటాయి కదండి. ఇంతకుముందైతే మన కీబోర్డ్తో చాట్ చేసేవాళ్ళం, రిప్లై ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు అలా కాకుండా వాయిస్ రిప్లై ఇవ్వచ్చండి. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. దీంతో పాటుగానే ఇలా మనకి వాయిస్ రిప్లై రావాలి అంటే ఒక సెట్టింగ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఆ సెట్టింగ్ కూడా వీడియోలోనే ఉంటుంది. ఆ సెట్టింగ్ని మీరు సెట్ చేసుకొని అందరికీ కామెంట్కి మీరు ఆడియో రిప్లై ఇవ్వచ్చు. అది ఎలానో ఈరోజు ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. యూట్యూబ్లో ఒక కొత్త అప్డేట్ వచ్చిందండి. అదేంటంటే మనం వీడియోస్ కానివ్వండి, లైవ్స్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి కామెంట్స్ చేస్తూ ఉంటాం. ఆ కామెంట్ చేసేటప్పుడు రిప్లై ఇవ్వాలంటే రిప్లై ఇవ్వడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే టైప్ చేయాలంటే టైం ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆడియోస్తో రిప్లై ఇవ్వచ్చు. అది ఎలానో ఈరోజు చూద్దామండి. ముందుగా దీనికోసం మనం వైటీ స్టూడియో యాప్ని ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఉంటుంది కదండి. మనకి కామెంట్ అనేది ఎక్కడ వస్తుంది, నోటిఫికేషన్లో కనిపిస్తుంటుంది. కాబట్టి ఇలా నోటిఫికేషన్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక కామెంట్ ఉంది, శ్రావణి శిల్పి అని. ఆల్రెడీ నేను ఈ కామెంట్కి రెస్పాండ్ అయ్యాను, కానీ ఒకసారి ట్యాప్ చేస్తున్నా. ఆల్రెడీ చూసారు కదా, ఒక లైక్ చేశాను. ఇప్పుడు ఇక్కడ కామెంట్ చేయాలి అంటే ఇక్కడ కామెంట్ మెసేజ్ బాక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుందండి. ఇప్పుడు మళ్ళీ మనం మెసేజ్ చేద్దాం. ఇప్పుడు మెసేజ్ బాక్స్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన వెంటనే మనకైతే కీబోర్డ్ ఓపెన్ అయిపోతుంది. కీబోర్డ్లో ఇక్కడ మనం థ్యాంక్ యూ అని పెట్టేసాం. ఇలా సెండ్ పైన ట్యాప్ చేసాం. ఇట్లా కామెంట్ అనేది యాడ్ అయిపోతుంది, రిప్లై యాడ్ అయిపోతుంది. ఇలా అందరికీ రిప్లై ఇవ్వలేం కాబట్టి ఇప్పుడు వచ్చిన ఫీచర్ ఏంటంటే ఈ మెసేజ్ బాక్స్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత యాజ్ ఇట్ ఈస్గా మనకి కీబోర్డ్ అయితే ఓపెన్ అయిపోతుంది. కానీ ఇక్కడ కీబోర్డ్ పైన ట్యాప్ చేయకుండా మనం ఇక్కడ పక్కనే చూసారు కదా, ఇక్కడ ఈ బటన్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన వెంటనే మనకి ఇలా వాయిస్ రిప్లై అని వస్తుందండి. వాయిస్ రిప్లైలో ఫస్ట్ ఇక్కడ అలో వైటీ స్టూడియో టు రికార్డ్ ఆడియో అని ఇలా ఉంటుంది. వైల్ యూజింగ్ దిస్ యాప్ ఓన్లీ దిస్ టైమ్ అలో అని ఉంటుంది. డు నాట్ అలో అని ఉంటుంది. కానీ మనం వైల్ యూజింగ్ దిస్ యాప్ అని పెట్టండి. ఇలా పెట్టిన తర్వాత వాయిస్ రిప్లై నుంచి చూసారా, దిస్ ఫీచర్ రిక్వైర్ మైక్రోఫోన్ యాక్సెస్, ఓపెన్ సెట్టింగ్స్, పర్మిషన్ అండ్ అలో యాక్సెస్ టు మైక్రోఫోన్ అని ఉంది. ఇక్కడ ఓపెన్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మనం మైక్రోఫోన్కి యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడే మనకి ఆడియో అనేది రికార్డ్ అవుతుంది. ఇక్కడ యాప్ పర్మిషన్స్లోకి వెళ్ళిన తర్వాత చూసారు కదా, మైక్రోఫోన్ అనేది ఉంది కదా, ఇక్కడ అలో ఉంది, అలో వైల్ యూజింగ్ అనేది. ఇలా పెడితేనే మనకి రిప్లైస్ అనేది ఇవ్వడం కుదురుతుంది, లేదంటే లేదు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మెసేజ్ బాక్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ వాయిస్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూసారు కదా, వాయిస్ రిప్లైయింగ్ టు శ్రావణి శిల్పి, ట్యాప్ టు రికార్డ్ 30 సెకండ్స్ మ్యాక్సిమం అనే రెడ్ కలర్ బటన్ ఉంది. ఇక్కడ ఈ ఫీచర్లో మనకి ఓన్లీ 30 సెకండ్స్ వాయిస్ మాత్రమే రికార్డ్ అవుతుంది. ఎక్కువగా కావాలంటే మళ్ళీ ఇంకో మెసేజ్ సెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే మళ్ళీ ఇంకో వాయిస్ రిప్లైలో కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఎలా ఇవ్వాలో చూద్దాం. దీనికోసం మనం రెడ్ కలర్ బటన్ పైన ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే టైమర్ స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అని చెప్పేసి ఒక్కసారి మనం ట్యాప్ చేద్దాం. ట్యాప్ చేసిన తర్వాత మనకి 7 సెకండ్స్ ఆడియో అయితే రికార్డ్ అయిందండి. ఒకసారి ట్రై చేద్దాం. ఇక్కడ ప్లే ఉంది కదా, ప్లే బటన్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడైతే టైమర్ స్టార్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అని చెప్పేసి ఒక్కసారి మనం ఇలా మనమైతే రిప్లై ఇవ్వచ్చండి. ఇచ్చిన రిప్లై కరెక్ట్గా వచ్చిందో లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా మిస్టేక్ వచ్చినట్టయితే యారో మార్క్ ఉంది చూసారా, యారో మార్క్ పైన ట్యాప్ చేయండి. ఆ రికార్డెడ్ వీడియో అనేది డిలీట్ అయిపోతుంది. మళ్ళీ ట్యాప్ చేసి మళ్ళీ రికార్డ్ చేద్దాం. ఇప్పుడు చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదా, అక్కడి వరకు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బ్లాక్ కలర్ హైలైట్ అయింది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇలా సెండ్ అవుతూ ఉంటుంది మనకి. మన ఆడియో రిప్లై అనేది అప్లోడ్ అవుతుందండి. అప్లోడ్ అయిన వెంటనే వాళ్ళకైతే ఆడియో రిప్లై అయితే వెళ్ళిపోతుంది. వాళ్ళకి ఎలా వెళ్తుందో కూడా ఇక్కడ కనిపిస్తుంది, చూద్దాం. చూసారు కదండి, కామెంట్ బాక్స్లో రిప్లైస్ అనేది 8 ఉన్నాయి. 8 రిప్లైస్లో రిప్లై పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇవన్నీ కీబోర్డ్లో టైప్ చేసింది. ఇందాక కీబోర్డ్లో థ్యాంక్ యూ అని టైప్ చేసాం. ఇక్కడ శేఖర్ టెక్ వరల్డ్ నుంచి వాయిస్ రికార్డ్ ఉంది 28 సెకండ్స్ ఎగో. ఇక్కడ ఒకసారి ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చూసారు కదండి, ఇలా వాయిస్ రిప్లై ఇవ్వటం వల్ల వాళ్ళకి క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది. మనం చెప్పే కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థం చేసుకోగలుగుతారు. ఎందుకంటే వాళ్ళకి చదవటం వచ్చినా సరే ఒక్కొక్కసారి తప్పుగా చదివితే వాళ్ళు తప్పుగా అర్థం చేసుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఇలా ఆడియో రిప్లై ఇవ్వటం వల్ల వాళ్ళకి మన కాన్సెప్ట్ అనేది కరెక్ట్గా క్లియర్గా క్యాచ్ చేయగలుగుతారు. ఇలా ఆడియో రిప్లై వల్ల మనం ఇవ్వటం వల్ల టైపింగ్ చేసే ప్రాబ్లం ఉండదు. ఎక్కువ మందికి రిప్లైస్ అనేది ఈజీగా ఇవ్వచ్చు. కాబట్టి ఈ ఆప్షన్ అనేది చాలా మంచి ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. మీరు కూడా ఇప్పటి నుంచి కామెంట్ చేయాలి అంటే కామెంట్
కీబోర్డ్ యూజ్ చేయకుండా ఇలా ఆడియో రిప్లైస్ని యూజ్ చేయండి. ఇలా చేయటం వల్ల అందరికీ అవైలబుల్గా ఉండొచ్చు. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఏదైనా డౌట్ అడిగితే ఇమీడియట్గా రిప్లై ఇస్తారు కాబట్టి వాళ్ళు కూడా మీ ఛానల్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. ఎందుకంటే కీబోర్డ్లో అయితే టైప్ చేయాలి కాబట్టి చాలామంది టైప్ చేయడానికి ఇష్టపడరు. చూసినా సరే కామెంట్కి రిప్లై ఇవ్వకుండా వదిలేస్తుంటారు. ఈ ఆప్షన్ వల్ల అందరూ కూడా కామెంట్స్కి రిప్లై చేస్తూ ఉంటారండి. ఇప్పటి నుంచి మీరు కామెంట్ని ఈ విధంగా ట్రై చేయండి.